సమావేశాలు, సోషల్ జస్టిస్ పాలిటిక్స్ కూడా నడుపుతున్నాడు. పరాప్స్ కరుణానిధి ఏనాడా పనిచేయలేదు కానీ స్టాలిన్ చేస్తాడేమో. రైట్ సార్. ఇక ఏపీలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష నిర్వహించింది. ఈ సమీక్షకు అన్ని పార్టీలను ఆహ్వానించింది. ముఖ్యంగా ఈ ఓట్ల తొలగింపు, మార్పులు చేర్పుల్లో అక్రమాలపై ఈసీకి ప్రతిపక్షాలు కంప్లైంట్ చేశాయి సార్. చంద్రబాబు నాయుడు వెళ్ళారు, చంద్రబాబు నాయుడుతో సహా పవన్ కళ్యాణ్ వెళ్ళారు, భారతీయ జనతా పార్టీ విడిగా వెళ్ళింది. అంటే భారతీయ జనతా పార్టీ విడిగా వెళ్ళడాన్ని ఏ రకంగా చూడాలి? భవిష్యత్తులో పొత్తు ఉండదనే సంకేతం ఇచ్చారని అనుకోవాలా? విడిగానే ఉన్నారు కదా, వాళ్ళు ఏం కలిసి ఉన్నారు, టెక్నికల్గా కలిసే ఉన్నారు. అంటే టెక్నికల్ వేరు. ఇప్పుడు విడాకులు తీసుకునే కొన్ని రోజుల ముందు భార్యాభర్తలు విడిగానే ఉంటారు. టెక్నికల్గా భార్యాభర్తలే కావచ్చు, కానీ వాళ్ళు విడాకులు తీసుకున్నట్టే దూరంగానే ఉంటున్నారు కదా. సో ఇప్పుడు బీజేపీ జనసేన పరిస్థితి అది. టెక్నికల్గా కలిసి ఉండొచ్చు కానీ రియాలిటీలు ఏంటి? పాలిటిక్స్ ఈజ్ నాట్ ఆన్ టెక్నికాలిటీస్, పాలిటిక్స్ ఆర్ ఇన్ రియాలిటీ. అందువల్ల టీడీపీ జనసేన కూటమిని ఇప్పటికే ప్రకటించారు కనుక వాళ్ళిద్దరు కలిసి వెళ్ళారు. బీజేపీ ఇప్పుడు బీజేపీతో జనసేన వెళ్ళుంటే అప్పుడు ఈ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ సంచలనం అయ్యేది. అసలు మొత్తం మనం ఇన్ని క్వశ్చన్లు ఉండేది, ఇన్ని రకాలుగా చర్చలు ఏవి ఉండేవి కావు. ఒకటే చర్చ, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ దోస్కటి అని పత్రికల్లో పెద్ద హెడ్లైన్లు డిబేట్లు ఉండేవి కదా. ఇక చంద్రబాబు నాయుడు జనసేనతో పాటు బీజేపీ కలవదు, ఎందుకంటే టీడీపీతో కలవాలని ఇంకా బీజేపీ నిర్ణయమే తీసుకోలేదు. నిర్ణయం తీసుకోకముందు టీడీపీ జనసేనతో బీజేపీ రాదు. పాసిబిలిటీ ఏంటి? పవన్ కళ్యాణ్ బీజేపీతోనైనా వెళ్ళి ఈసీని కలవాలి, చంద్రబాబు నాయుడుతోనైనా వెళ్ళి ఈసీని కలవాలి. ఎందుకంటే టెక్నికల్గా బీజేపీతో ఉన్నాడు, పొలిటికల్గా టెక్నికల్గా రెండు రకాలుగా టీడీపీతో ఉన్నట్టు ప్రకటించేశాడు. అందువల్ల చంద్రబాబు నాయుడుతో వెళ్ళక మీకు పురంధేశ్వరితో వెళ్ళి ఉంటే ఏమయ్యేది? అయిపోయేది కదా. ఒక రాష్ట్రంలో ఒక నెగిటివ్ సంకేతం పోయేదిగా. టీడీపీ జనసేన పొత్తు లేదు, ఒకవేళ పొత్తు ఉండాలంటే బీజేపీ కలిస్తేనే ఉంటుంది అని చెప్పి మొత్తం తీసుకెళ్ళి బీజేపీ చేతిలో పెట్టేవాడు. సో ఆ పని ఎప్పుడో ఆపేశాడు. రోడ్ మ్యాప్ ఇస్తారని ఎదురు చూశాడు. వాళ్ళు రోడ్ మ్యాప్ ఇవ్వకపోతే తన మ్యాప్ తానే గీసుకొని తన రోడ్డు మీద తానే పవన్ కళ్యాణ్ నడుస్తున్నాడు కదా. సో అలాంటప్పుడు ఆయనకు అంత క్లియర్గా తన సొంత రోడ్ మ్యాప్ ఉండగా బీజేపీ రోడ్ మ్యాప్తో ఎందుకు పోతాడు? బీజేపీతో కలిసి ఈసీకి ఎందుకు కంప్లైంట్ చేస్తాడు? అందువల్ల బీజేపీ ఇప్పుడు ఈవెన్ రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళాడు. జనసేన ఒక్కడే వెళ్ళాడు కదా, బీజేపీతో కలిసి వెళ్ళలేదు కదా. బీజేపీతో కలిసి కూడా వెళ్ళొచ్చు అంటే పరామర్శించడానికి, కానీ బీజేపీ రావాలి కదా. వారాహి యాత్రలో ఒక్క పవన్ కళ్యాణ్ కనిపించాడు తప్ప మీకు బీజేపీ నేత లేరు కదా. నేను అడిగాను కూడా జీవీఎల్ నరసింహారావును, ఏంటి వారాహి యాత్రలో మీరు ఎందుకు లేరు బీజేపీ అంటే, ఆ వెహికల్ చిన్నగా ఉంటుంది, ఒక్కరే పడతారు అన్నాడు నవ్వుతూ. సో అందువల్ల పొలిటికల్ దాని మీనింగ్ అర్థమైంది కదా. సో అందువల్ల వారాహి యాత్రలో లేరు. ఈమెను ఇప్పుడు మీకు రోడ్లలో అతుకుల గుంతగా ఉన్న రోడ్లపైన పోరాటాలు చేశారు, బీజేపీ వాళ్ళు లేరు. మత్స్యకారుల విషయంలో ఏదో ఆ కార్యక్రమం నిర్వహించారు, బీజేపీ వాళ్ళు లేరు. కౌలు రైతుల విషయంలో కార్యక్రమం నిర్వహించారు, బీజేపీ వాళ్ళు లేరు. బీజేపీ జనసేన ఎప్పుడు కలిసి ఏ పని చేసినట్టు? ఎన్నో లేదు బీజేపీ జనసేన కలిసి ఒక జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేసిన ఇంతవరకు చూసారా మీరు? అయినా పవన్ కళ్యాణ్కు రాష్ట్ర బీజేపీతో పొత్తు లేదు, జాతీయ బీజేపీతో పొత్తు ఉంది. ఎందుకంటే నేను ఏమన్నా మాట్లాడితే జాతీయ బీజేపీ నాయకులతో మాట్లాడితే అంటాడు తప్ప సోమ్ వీర్రాజునో మీకు పురంధేశ్వరనో పవన్ కళ్యాణ్ ఏనాడు గుర్తించలేదు. రాష్ట్ర బీజేపీ నాయకులకు గుర్తింపు ఎప్పుడూ పవన్ కళ్యాణ్ ఇవ్వలేదు. అందువల్ల పవన్ కళ్యాణ్ మోడీ నాయకత్వంలో జాతీయ బీజేపీకి మిత్రపక్షం, ఆంధ్రప్రదేశ్ బీజేపీ కాదని మనం అంచనా అనుకోవాలి. రైట్ సార్. ఇక